నార్సింగి పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయి బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై మరోసారి ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్ సాయి శేఖర్ భాషలు కలిసి తన డ్రగ్స్ కేసులు ఇరికించేందుకు ప్రయత్నం చేశారంటూ ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పార్టీ పెట్టి తనతో పాటు మరో యువతిని కూడా ఇరికించేందుకు ఇద్దరు ప్లాన్ చేశారని చెబుతున్నారు లావణ్య. మస్తాన్ సాయి శేఖర్ భాష ఫోన్లో మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులకు అందించింది లావణ్య. 150 గ్రాముల MDMA తీస్తానంటూ మస్తాన్ సాయి శేఖర్ భాషతో ఫోన్లో చెప్పాడు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి పార్టీలో డ్రగ్స్ పెట్టి ఇద్దరిని కేసులు ఇరికిద్దామని మాట్లాడుకున్నారని మస్తాన్ సాయి శేఖర్పై ఆరోపణలు చేసింది. పడాలి కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది, అది కూడా ఉండేట్టు చూసుకుంటే ఇంకా బెటర్. అదే అదే గ్యాంగ్ బేసిక్ గా అది ఎందుకంటే లోకి మనం వెళ్తానికి లేకుండా ఏదో మనకి వాళ్ళు అది మనకి ఓకే వాళ్ళు మనకి హెల్ప్ చేసే ఉన్నారు కదా. అవునవునవును ఒకళ్ళు సమేక్స్ దీంతో కూడా చూస్తున్నారు, దానికి కూడా కనెక్షన్ ఉంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ప్రస్తుతం శేఖర్ భాష పేరు కూడా బయటకు వచ్చింది. శేఖర్ భాష మస్తాన్ సాయి అంటే శేఖర్ భాష ఇటు ఈ గొడవలు లేటర్ ఆన్ అంటే తర్వాత జాయిన్ అయ్యారు శేఖర్ భాష. మస్తాన్ సాయి శేఖర్ భాష ఇది ఎప్పుడు మాట్లాడుకున్నట్టు, ఎప్పుడు లావణ్యని ఇరికిద్దాం అనుకున్నారు? కొద్దిసేపటి క్రితమే లావణ్య నార్సింగ్ పిఎస్కి వచ్చి శేఖర్ భాష పైన కంప్లైంట్ చేసింది. ఎప్పుడైతే నిన్న లావణ్య మస్తాన్ సాయి పైన ఫిర్యాదు చేసిందో అంతకుముందు నుంచే ఒక హార్డ్ డిస్క్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. హార్డ్ డిస్క్ని తీసుకోవడానికే లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వచ్చాడు, తన పైన దాడి చేశాడు, హార్డ్ డిస్క్ అడిగాడు అని చెప్పి ఆ టైంలో గొడవ జరిగి దాడి జరిగినటువంటి టైంలో లావణ్య డయల్ 100కి కూడా కాల్ చేశానని చెప్తోంది. పోలీసులు అక్కడికి చేరుకోగానే మస్తాన్ సాయి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇంకా ఎలాంటి గొడవ పెట్టుకోను అని మస్తాన్ సాయి లావణ్యతో చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ లావణ్య దగ్గర నుంచి హార్డ్ డిస్క్ వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఈ టైం గ్యాప్లోనే లావణ్యను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి మస్తాన్ సాయిని వెంటనే శేఖర్ భాష కూడా కాంటాక్ట్ అయ్యాడు. శేఖర్ భాష అదేవిధంగా మస్తాన్ సాయి ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నటువంటి ఒక ఆడియో క్లిప్ను ఈరోజు నార్సింగ్ పోలీసులకు అందించింది. ఆడియో క్లిప్లో కూడా క్లియర్గా ఉంది. శేఖర్ భాష మస్తాన్ సాయితో మాట్లాడుతూ మనం లావణ్య ఇంట్లో ఒక పార్టీ అరేంజ్ చేద్దాము, మరొక యువతిని కూడా పిలుద్దాం అక్కడికి అని చెప్తున్నాడు. ఆ పార్టీ టైంలోనే డ్రగ్స్ని అక్కడ ఉంచుదాం, వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి అక్కడ నుంచి జారుకుందాం, ఒక యువతితో పాటు లావణ్యను కూడా డ్రగ్స్ కేసులో ఇరికిద్దాం, దీని ద్వారా నీకు ఉన్నటువంటి హార్డ్ డిస్క్ సమస్య సాల్వ్ అవుతుంది, నాకున్నటువంటి ఇంకో యువతితో ఒక సమస్య ఉంది, ఆ యువతిని కూడా అక్కడికి పిలుద్దాం, ఇద్దరి సమస్య కూడా సాల్వ్ అవుతుందని చెప్పి శేఖర్ భాష అదేవిధంగా మస్తాన్ సాయి ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆడియో క్లిప్ను లావణ్య సంపాదించింది. ఆడియో క్లిప్ను ఆధారంగా చేసుకొని ఈరోజు బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి శేఖర్ భాష అదేవిధంగా మస్తాన్ సాయి పైన మరోసారి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే మస్తాన్ సాయి పైన హార్డ్ డిస్క్ విషయంలో అదేవిధంగా న్యూడ్ వీడియోలన్నింటినీ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే విషయంలో ఇప్పటికే ఫిర్యాదు చేసింది. కాబట్టి ఈరోజు లావణ్య కేవలం శేఖర్ భాష పైన ఫిర్యాదు చేసింది. శేఖర్ భాష ఇచ్చినటువంటి ఆడియో క్లిప్తో పాటు అందులో MDMA ఏదైతే డ్రగ్ తీసుకొని వస్తాను, నా దగ్గర ఆల్రెడీ డ్రగ్ ఉంది అని మస్తాన్ సాయి శేఖర్ భాషకు చూపించాడో దానికి సంబంధించినటువంటి వీడియో కాల్ స్క్రీన్ షాట్ను కూడా సంపాదించింది. సో ప్రస్తుతం తనకు మస్తాన్ సాయికి ఆ 130 గ్రాముల MDMA డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది, నా ఇంటికి తీసుకొని వచ్చి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూశారు, అన్యాయంగా నాతో పాటు మరొక మహిళను కూడా ఈ డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూశారు, ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, లేకపోతే నా పైన జరుగుతున్నటువంటి కుట్ర వీటన్నిటిపైన విచారణ జరపాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలని లావణ్య ఫిర్యాదు చేసింది. మరోవైపు వీళ్ళు ఇంత కుట్రకోణం దాగి ఉంది, ఇప్పటికే నా పైన దాడి చేశారు కాబట్టి నాకు ప్రాణహాని ఉంది అని కూడా లావణ్య నార్సింగ్ పోలీసులకు చెప్తోంది. ప్రస్తుతం మస్తాన్ సాయి రిమాండ్లో ఉన్న శేఖర్ భాష మరికొందరు కలిసి నా పైన డ్రగ్స్ కేసులో ఇరికించే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నన్ను హత్య చేయాలి, నన్ను లేకుండా చేయాలనే కుట్ర కూడా జరుగుతోంది, నా పైన హత్యాయత్నం కుట్ర జరుగుతోంది అని కూడా లావణ్య ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వరకు ఇప్పటికున్న ఆడియో క్లిప్లో ఒక ఎక్స్ అనే పేరు కూడా వినిపిస్తోంది. మనకున్నటువంటి ఆధారం ఆ ఎక్స్ను బేస్ చేసుకుందామని వాళ్ళు కన్వర్జేషన్లో మాట్లాడుకున్నారు. ఆ ఎక్స్ అనేది కూడా ఎవరో తేల్చాలి అని చెప్పి కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. చక్రి ఆల్ రైట్, ఏంటంటే దీంట్లో ఇప్పుడు నార్కటిక్ విభాగం కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కనపడుతుందా? ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇది కొత్త కోణం కనపడుతుంది. వీడియోలో అతను తన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ను కూడా సబ్స్టాన్స్ని కూడా చూపించినటువంటి పరిస్థితి.
ఇప్పటికే మస్తాన్ సాయి గతంలో డ్రగ్స్ కేసులో డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడు, చాలామందికి డ్రగ్స్ అమ్ముతూ కూడా పట్టుబడ్డాడు. ఏపీలో కూడా రైల్వే స్టేషన్లో గంజా అమ్ముతూ కూడా పట్టుబడ్డాడు. వీటిపైన ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. అదే క్రమంలో ఇప్పుడు కేవలం న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే కేసుపైనే మస్తాన్ సాయిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఇప్పుడు మస్తాన్ సాయి శేఖర్ భాష మధ్య డ్రగ్స్ కన్వర్జేషన్ జరగడం, ఆ డ్రగ్స్ నేను కొనుగోలు చేశాను అని ఆల్రెడీ శేఖర్ భాషకు ఒక వీడియో ద్వారా వీడియో కాల్ చేసి కూడా చూపించాడు. కాబట్టి మస్తాన్ సాయి ఇంకా డ్రగ్ పెడ్లర్గానే ఉన్నాడు, చాలామందికి డ్రగ్స్ విక్రయాలు జరుపుతూ ఉన్నాడు అనే దానిపైన కూడా ఇప్పుడు నార్కోటిక్ టీమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి తనపైన ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి వాళ్ళు కూడా కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 150 గ్రాముల డ్రగ్ను అప్పటికప్పుడు MDMA డ్రగ్ను మస్తాన్ సాయి తన దగ్గర ఉంచుకున్నాడు అంటే పెద్ద మొత్తంలో తన దగ్గర డ్రగ్ నిల్వలు ఉన్నాయి, చాలామందికి డ్రగ్స్ అమ్ముతున్నాడు. డ్రగ్ నెట్వర్క్కి సంబంధించినటువంటి ఇతర దేశాలకు సంబంధించిన పెడ్లర్లు ఎవరైనా మస్తాన్ సాయితో కాంటాక్ట్లో ఉన్నారా, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మస్తాన్ సాయికి అనే దానిపైన కూడా విచారించే అవకాశం ఉంది. లావణ్య కూడా ఇదే విషయం కోరుతోంది. ఆల్రెడీ మస్తాన్ సాయి దగ్గర ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ ఉంటాయి, తాను ఇమ్మీడియట్గా ఎప్పుడైతే పార్టీ అరేంజ్ చేస్తావో వెంటనే నేను డ్రగ్స్ తీసుకొని వస్తాను అన్నాడు. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ మూలాలపైన కూడా ఆరా తీయాలి అని చెప్పి ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు దీనిపైన ఒకవేళ శేఖర్ భాష పైన కనుక పోలీసులు కేసు నమోదు చేస్తే శేఖర్ భాషను విచారించే అవకాశంతో పాటు శేఖర్ భాష సమక్షంలోనే మస్తాన్ సాయిని కూడా కస్టడీలోకి తీసుకొని నిజంగానే డ్రగ్స్ తీసుకొని వస్తావా అని చెప్పావా, లేకపోతే ఆ వీడియో కాల్లో కన్వర్జేషన్ ఏం జరిగింది, నీ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ ఏంటి, అందులో నువ్వు చూపించిన డ్రగ్సేనా కాదా అనే దానిపైన కూడా పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.